జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం సినిమాలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. టెలివిజన్ కు దూరంగా ఉంటూ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరియర్ ఎంపికలు, అలాగే బిగ్ బాస్ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో టెలివిజన్ లో తక్కువగా కనిపిస్తున్నానని సత్యశ్రీ తెలిపారు. కెరియర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వీకరించినప్పటికీ ఇప్పుడు మాత్రం పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు నేను ఉన్న దేశంలో నా ఇమేజ్, రెప్యుటేషన్ దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ ఉన్నంత వరకు మంచి అవకాశాలను సెలెక్టివ్ గా చేసుకోవాలనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రంలో నటించిన సత్యశ్రీ హీరో నవీన్ పోలిశెట్టి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెట్ లో నవీన్ ఎప్పుడు పనిపైనే దృష్టి పెట్టే వ్యక్తని, ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తారని చెప్పింది. నవీన్ గారితో మాట్లాడింది చాలా తక్కువ, కానీ ఆయన పని చేసే విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. జాతిరత్నాలు సమయంలోనే మరో హీరోతో కలిసి పని చేద్దామని ఆయన చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుని అనగనగా ఒక రాజులో అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించిందని సత్యశ్రీ తెలిపారు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం సత్యశ్రీకి ఆఫర్ వచ్చిందనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఉందని, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. నాకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది, కానీ నేను మా కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నాను. అమ్మా నాన్నలను అంతకాలం వదిలి వెళ్లడం నాకు సాధ్యం కాదు. వారికి తోడుగా ఉండవలసిన బాధ్యత నాదే. అందుకే ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించానని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, కానీ చాలా మందికి వారి బాధ్యతలు పంచుకునేవారు ఉంటారని, తన పరిస్థితి మాత్రం భిన్నమని సత్యశ్రీ వివరించారు. అందుకే కెరియర్ అంటే కుటుంబానికే ప్రధానం ఇస్తానని స్పష్టం చేశారు.